నిన్న కాక మొన్నే సీఎం అయ్యారు. పాలనలో దూకుడు చూపిస్తున్నారు. అప్పుడే యోగి ఆదిత్యనాథ్కు నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ అయిందా? ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో సెట్ కాకముందే ఆయన మద్దతుదారుల కొత్త కోరిక సంచలనంగా మారింది. 2024లో ప్రధానమంత్రి యోగినేనంటూ ఆయన అనుచరుల హంగామా ఇప్పుడు బీజేపీలో సరికొత్త చర్చకు తావిస్తోంది. యూపీ సీఎంగా పాలనలో తనదైన మార్క్తో దూసుకెళ్తున్నారు. మరి నెక్స్ట్ టార్గెట్ టాప్ పోస్టేనా? గోరఖ్పూర్లో వినిపించిన సౌండ్ ఫ్యూచర్లో దేశం మొత్తం రీసౌండ్ వస్తుందా? యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు మద్దతు పెరుగుతోంది. డేరింగ్ నిర్ణయాలు, తనదైన మార్క్ పాలనతో దూసుకెళ్తున్నారు. పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే ఆయన తీసుకుంటోన్న నిర్ణయాలకు విశేష స్పందన లభిస్తోంది. పాలసీల విషయంలో ప్రధాని మోదీని అనుసరిస్తోన్న యోగిపై ఇప్పుడు కొత్త ప్రచారం యూపీలో, మరీ ముఖ్యంగా గోరఖ్పూర్లో జోరుగా వినిపిస్తోంది. తాజా సీఎం నెక్స్ట్ పీఎం అన్న వార్త చక్కర్లు కొడుతోంది. తాజాగా గోరఖ్పూర్ పర్యటనలో యోగి నెక్స్ట్ పీఎం అన్న పోస్టర్లు, నినాదాలు గట్టిగా వినిపించాయి. యూపీ సీఎంగా పగ్గాలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా సొంత ప్రాంతం గోరఖ్పూర్ వెళ్లారు యోగి ఆదిత్యనాథ్. తొలిసారి తమ ప్రాంతానికి వచ్చిన యోగికి అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అంతటితో ఆగలేదు యోగి అభిమానులు. ప్రధాని మోదీకి వారసుడు యోగి ఆదిత్యనాథే అంటూ నినాదాలు చేశారు. అంత సత్తా ఉన్న నాయకుడు కూడా యోగియే అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మ్యాటర్పై బీజేపీలో ఆసక్తికర చర్చ మొదలైంది. అంతేకాదు పాలనలో యోగి కూడా మోదీ రూట్నే ఫాలో అవుతున్నారని చెప్తున్నారు ఆయన అభిమానులు. మోదీ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చారని, సీఎంగా పగ్గాలు చేపట్టిన వెంటనే యోగి సైతం పరిశుభ్రతపైనే ఎక్కువ దృష్టి సారించారంటున్నారు. ఈ లెక్కన 2024లో మోదీ వారసుడు యోగియే అంటున్నారు ఆయన అభిమానులు. మోదీ చెప్పిన మాటల్ని యోగి పాటిస్తున్నాడని చెప్తున్నారు. उत्तर प्रदेश आज केंद्र की माननीय श्री नरेंद्र मोदी जी के नेतृत्व की सरकार की राह पर सबका साथ और सबके विकास की राह पर चलेगी। यहां पर किसी के साथ न जाति के नाम पर, न मत के नाम पर, न मजहब के नाम पर, न लिंग के नाम पर किसी प्रकार का कोई भेदभाव नहीं। विकास सबका होगा, लेकिन तुष्टीकरण किसी का नहीं होगा। यह आश्वासन देने के लिए मैं आपके बीच उपस्थित हुआ हूं। అయితే యోగిని సీఎంగా ప్రకటించినప్పటి నుంచి మోదీ వారసుడన్న వార్తలు జోరందుకున్నాయి. మరి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ మోదీ తర్వాత యోగి వైపు మొగ్గు చూపుతోందన్న వార్తలు వినిపించాయి. ఇవన్నీ ఎలా ఉన్నా తాజాగా గోరఖ్పూర్ పర్యటనతో ఆ విషయం బహిర్గతమైంది. ఆయన అనుచరులు యోగిని 2024 ప్రధానిగా చెప్తుండడం ఆసక్తి రేపుతోంది. అసలు యోగికి అంత సీన్ ఉందా అన్న అంశాన్ని తెరపైకి తీసుకొస్తోంది. ప్రధాని మోదీ వారసుడు యోగినే అంటున్నారు ఆయన అనుచరులు. అందుకు 2024ను టార్గెట్గా పెట్టుకున్నారు. యూపీ సీఎం మాత్రమే అయిన యోగి ఆదిత్యనాథ్ ఫ్యూచర్లో పీఎం అవుతారా? అసలు మోదీతో యోగి ఎందులో కంపారిజన్? ఇప్పుడు ఇదే చర్చ కాషాయ పార్టీలో జోరందుకుంది. యోగి ఆదిత్యనాథ్ ఫ్యూచర్ పీఎం అంటున్నారు ఆయన అనుచరులు. అందుకు 2024 టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ఆయనలో అంత సత్తా ఉందా? ప్రధాని మోదీలా కమలాన్ని అధికారంలోకి తీసుకురాగలరా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఆయన అనుచరులు మాత్రం మోదీకి అసలు సిసలు వారసుడు యోగియే అంటున్నారు. అటు సంఘ్ సైతం కాషాయ స్ట్రాటజీని ముందుకు తీసుకెళ్లే నాయకుడు యోగి ఆదిత్యనాథ్ అని నమ్ముతున్నట్లు చెప్తున్నారు. యూపీ సీఎం రేసులో ఎంతో మంది పేర్లు వినిపించినా ఆ అవకాశం మాత్రం యోగి ఆదిత్యనాథ్కే దక్కింది. ఈ ఎంపికలో మోదీ, అమిత్ షాల కంటే ఆర్ఎస్ఎస్ ఎక్కువగా జోక్యం చేసుకుందన్న వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఫ్యూచర్ ప్రధాని రేసులోనూ కాషాయాన్ని ప్రతిబింబించే వ్యక్తికే పట్టం కట్టాలనుకుంటోంది ఆర్ఎస్ఎస్. కాకపోతే మోదీకున్నంత సత్తా యోగికి ఉందా అన్నదే అసలు పాయింట్. ప్రధాని నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్లో సుదీర్ఘకాలం పనిచేసి బీజేపీలో కీలక నాయకుడిగా ఎదిగారు. అయితే యోగికి మాత్రం ఆర్ఎస్ఎస్తో సన్నిహిత సంబంధాలున్నాయి. సన్యాసిగా, గోరఖ్మఠ్ మహంతగా పక్కా కాషాయ వస్త్రాలతో కనిపిస్తారు. ఇద్దరికీ ఉన్న మెయిన్ పాయింట్ మాత్రం
కాషాయ జెండా, సంఘ్ అజెండా. హిందుత్వవాదాన్ని ప్రతిబింబించే వ్యక్తులకు బీజేపీలో అధిక ప్రాధాన్యమన్నది బహిరంగ రహస్యం. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే మోదీపై ఈ ముద్ర పడిపోయింది. అల్లర్ల అంశమైన ముస్లింల టోపీ పెట్టుకునేందుకు నిరాకరించిన ఇవన్నీ ఆయన్ను సంఘ్కు మరింతగా దగ్గర చేశాయి. కానీ యోగి విషయంలో ఇలాంటి అనుమానాలు అక్కర్లేదు. పక్కా కాషాయవాది అని చూస్తేనే తెలిసిపోతుంది. ఇక సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత యోగి తీసుకున్న నిర్ణయాలు సైతం అలాగే ఉన్నాయి. గోవధశాలల్ని మూసివేయడం సంచలనమైతే మానస సరోవర్ యాత్రకు ఆర్థిక సాయాన్ని 1,00,000కు పెంచడం మరో కీలక నిర్ణయం. కైలాస్ మానస సరోవర్ యాత్ర వెళ్లాలంటే యూపీ సర్కార్ ఇచ్చే ఆర్థిక సాయం 50,000. కానీ యోగి దానిని 1,00,000కు పెంచాడు. खुशखबरी देना चाहेंगे कि जो लोग कैलाश मानसरोवर की यात्रा करना चाहते हैं, उत्तर प्रदेश सरकार ने निर्णय किया है, अगर वह स्वस्थ है उसको कैलाश मानसरोवर के लिए हम लोग 1,00,000 रुपए का अनुदान देंगे. साथ साथ उत्तर प्रदेश में हम लोग लखनऊ, गाजियाबाद या नोएडा में से किसी एक स्थान पर कैलाश मानसरोवर भवन का निर्माण करेंगे, जहां पर वे सभी श्रद्धालु जन जाकर के अपनी यात्रा को आगे बढ़ा सकें. ये तमाम कार्यक्रम एक एक करके होते रहेंगे. అటు దేశంలోనే తిరుగులేని నాయకుడిగా మోదీ ఎదిగారు. గుజరాత్లో బీజేపీ జెండాను దశాబ్దాల పాటు రెపరెపలాడించాడు. తొలిసారి లోక్సభకు వారణాసి నుంచి పోటీ చేసి బంపర్ మెజార్టీతో గెలిచాడు. ఇటు యోగి కూడా యూపీలో తిరుగులేని నాయకుడే. గోరఖ్పూర్ నుంచి 5 సార్లు గెలిచి లోక్సభకు వెళ్లారు. మోదీ సీఎంగా తన పాలనేంటో నిరూపించుకోగా యోగి మాత్రం ఇప్పుడే పగ్గాలు చేపట్టాడు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సైతం ఆసక్తి రేపుతున్నాయి. అయితే ఇక్కడ మోదీ సాధించింది, అటు యోగి సాధించాల్సింది నేషనల్ వైడ్ పాపులారిటీ. 2014 ఎన్నికలకు ముందు మోదీ పాపులారిటీ పెరిగింది. ఇప్పుడు యోగి దక్కించుకోవాల్సింది ఇదే. ఇప్పుడు గోరఖ్పూర్లో వినిపించిన నినాదం దేశవ్యాప్తంగా వినిపించాలి. అయితే అది సాధ్యమవుతుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం.